ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ టైం మనం సింగిల్ డీస్ గురించి వాటి గురించి ఫ్లోర్ స్క్రబ్బింగ్ ఎలా చేయాలని నేర్చుకున్నాం, అవునా? సో ఇప్పుడు సోఫా ఎస్ఓపి ఏంటది చెప్పండి అందరు. ఎస్ఓపి చెప్పండి. ఈ ఎస్ఓపి ఏమవుతుంది అని అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఓకే, ఫుల్ గా మనం ఈ సోఫాలో ఉన్నటువంటి డస్ట్ కావచ్చు, స్టెయిన్స్ కావచ్చు, రైట్, ఇవన్నీ మనం క్లీన్ చేస్తాం. ఈ సోఫా క్లీనింగ్ చేయాలి అని అంటే మనం వాడాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంటి అనేది ఫస్ట్ ఎక్విప్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటి? కాషన్. ఏంటమ్మా? క్లీనింగ్ ఇన్ ప్రోగ్రెస్. ఏంటి? క్లీనింగ్ ఇన్ ప్రోగ్రెస్. ఈ క్లీనింగ్ ఇన్ ప్రోగ్రెస్ అనేది మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు సోఫా క్లీన్ చేస్తున్నాం, అవునా? సో సోఫా క్లీన్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? క్లీనింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని కాషన్ మోడ్ అనేది మనం ఎంట్రన్స్ లో పెట్టుకోవాలి. సో ఇట్ సైడ్ పెట్టుకున్నాం అనుకోండి, రైట్, ఇక్కడ ఇలా ఇలా ఇక్కడ పెట్టుకున్నామంటే అక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఏం చేస్తారు? కాషన్ మోడ్ చూసి ఇక్కడ క్లీనింగ్ అవుతుంది, సో రాకూడదు అన్నట్టు వెళ్ళిపోతుంది, రైట్. నెక్స్ట్ PPE అనేది మనం స్టార్ట్ చేస్తాం. PPE అనేది అందరూ మాస్క్ వేసుకున్నారు కదా, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ కదా. ఖచ్చితంగా మనం కాషన్ మోడ్ పెట్టగానే ఏం చేయాలి? మాస్క్, గ్లౌస్ కంపల్సరీ వేసుకోవాలి, రైట్. దాని తర్వాత వాక్యూమ్ మిషన్ పెట్టుకున్నాం. ఇక్కడ వెట్ అండ్ డ్రై వాక్యూమ్ మిషన్ అంటుంది. ఏమంటారు? వెట్ చెప్పండి అందరు. అండ్ డ్రై. ఈ వెట్ అండ్ డ్రై అనేది ఏంటి అంటే ఇప్పుడు చూడండి, మనకి ఇందులో రెండు రకాలుగా మనం యూజ్ చేస్తాం. వెట్ అంటే ఏంటి? వాటర్ ఉన్న దాన్ని వెట్ అంటే వాటర్ స్క్వీజింగ్ చేస్తాం. డ్రై అంటే ఏంటి? ఫిల్టర్ ఉంటుంది, రైట్. పొడి ఏదైతే ఉందో డ్రై అంటే పొడి. ఈ డ్రై అనేది మనం చేస్తున్నప్పుడు దీన్ని మనం ఫిల్టర్ అంటాం. ఏమంటాము? సో డ్రై చేస్తున్నప్పుడు అంటే సోఫా మీద ఉన్నటువంటి డస్ట్ అంతా తీయడానికి ఈ ఫిల్టర్ పెట్టాలి. ఆఫ్టర్ సోఫా మనం మొత్తం కెమికల్ వేసేసి బఫరింగ్ చేసి నీట్ గా చేస్తున్నప్పుడు వెట్ అవుతుంది. ఏమవుతుంది? తడి. వెట్ అయినప్పుడు ఏం చేస్తాం? అప్పుడు మనం ఏం చేయాలి? ఫిల్టర్ ని తీసేసేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే డ్రై, అంటే డస్ట్ అంతా తీసేసుకోవాలి. ఏం చేసుకోవాలమ్మా? తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము? 101 కెమికల్ కార్పెట్ షాంపింగ్. ఇది టాస్క్ కి 101 కెమికల్. ఏది ఇది చెప్పండి అందరూ. 101 కెమికల్. ఇది మనము కార్పెట్ షాంపింగ్ చేస్తాము, సోఫా షాంపింగ్ చేస్తాము, ఓకేనా. అండ్ సోఫా మీద ఏమన్నా స్పాటింగ్ అంటే స్టెయిన్స్ ఏమైనా ఉంటే 103 కెమికల్ వాడతాం, ఓకేనా. 103 కెమికల్ వాడేటప్పుడు ఏం చేస్తామంటే సోఫా మీద ఉన్నటువంటి మొత్తం స్టెయిన్స్ ఏమైనా ఉన్నాయనుకో, మరకలు ఉన్నాయనుకో, పెన్ మార్క్స్ కానీ, స్కెచ్ పెన్స్ కానీ, కాఫీ కానీ, టీ కానీ మనం పడిపోతే 103 కెమికల్ అనేది మనం స్పాటింగ్ చేస్తాం. ఇప్పుడు అలాంటివి ఏం లేవు, ఓన్లీ మనం డస్టింగ్ చేయాలి, రైట్. కెమికల్ అంతా మనం వాటర్లో డైల్యూషన్ చేస్తాం. 1 లీటర్ వాటర్కి 20 ml వేసుకుంటాం. ఎంత? 101 కెమికల్. ఓకే, 1 లీటర్ వాటర్కి డైల్యూషన్ చేసుకొని మనం అప్పుడు బాగా ఫోమ్ వచ్చేలాగా చేసుకొని మీకు చూపిస్తాను ఎలా. నెక్స్ట్ దాని తర్వాత మనం వాడాల్సింది ఏంటి అని అంటే నైలాన్ స్క్రబ్బర్. ఏది? ఈ నైలాన్ స్క్రబ్బర్ ఎందుకు వాడతాం అంటే సోఫాస్ మీద హార్డ్గా రఫ్గా కాకుండా, అంటే వాటికి ఒత్తిడి కాకుండా స్మూత్గా రావడానికి నైలాన్ స్క్రబ్బర్ వాడతాం, లేదా స్పంజ్ వాడతాం. ఏంది? ఇవి రెండు అవైలబుల్ లేకపోయినా మైక్రోఫైబర్ క్లాత్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, మన దగ్గర 3 అవైలబుల్ ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ మీకు తర్వాత చూపిస్తాం. ఓకే, ఇవి మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్. ఏంటది? కంపల్సరీ మనకు కావాల్సిన ఈ ఎక్విప్మెంట్స్ తోని మనం ఇప్పుడు ప్రొసీడర్ అంటే స్టెప్ బై స్టెప్ ఎలా వాడాలి, ఎలా చేయాలి అనేది చూపిస్తాం. ఓకేనా?